జోకర్. హాయ్ రమేష్. ఎవరు నువ్వు? ఏంటి ఎవరు? నేనా? నేను కాదు, నువ్వు. ఏంటి అసలు నువ్వేనా? నేను శిల్ప రమేష్. ఓ షిట్, నువ్వు శిల్పాన్ని నమ్మేస్తాను అనుకున్నావా? శిల్ప ఎంత స్టైల్గా చెప్తుంది. వెల్కమ్ టు మేరా నామ్ జోకర్ అంటది. ఆ స్టైల్ నేర్చుకున్నంత మాత్రం నువ్వు శిల్ప అయిపోతావా? చూడమ్మా, స్టైల్ కాదు, ఇన్నర్ నుంచి ఫీలింగ్ రావాలి. ఆ ఫీలింగ్ వస్తే తప్ప నువ్వు శిల్ప అని నమ్మను. ఆయన నీ మతి మరుపుతో చచ్చిపోతున్నాను రమేష్. నేనే శిల్ప, శిల్ప చక్రవర్తి. ఓ నువ్వు కాదు, శిల్ప ఇంకా స్టైల్గా ఉంటుంది, ఇంకా యాంకరింగ్ కూడా, తెలుగు కూడా స్పష్టంగా ఉంటుంది. నువ్వేంటి ఆమెలా చేసే శిల్పాన్ని నమ్మేస్తావు అనుకున్నా? దేనికైనా ఫీల్ ఉండాలి. ఫీల్ ఒక్కటా రెండా? చాలా ఏళ్ళ నుంచి ఇక్కడే ఉన్నాను. అంటే సీనియర్, చాలా సీనియర్ అన్నమాట. యా. ఇప్పుడు ఏంటి నీ ఉద్దేశం ఏంటి? ఇప్పుడు నీ మాట వినాలంటావా? ఆబ్వియస్లీ వస్తే శిల్ప రావాలి, లేకపోతే నువ్వు వెళ్ళిపోవాలి. ఓవర్ యాక్షన్ చాలు. నేనే శిల్పని. రమేష్ రమేష్ రాత్రి గజనీ సినిమా చూస్తా, దాంతో ఇలాగైపోయింది. ఓకే, స్ప్లిట్ పర్సనాలిటీ నుంచి బయటికి వచ్చావా? యా. మేరా నామ్ జోకర్. ఇవాల్టి మన ఎపిసోడ్ లో పార్టిసిపెంట్స్ ని జడ్జ్ చేయడానికి వస్తున్నటువంటి జడ్జెస్ చంటిగాడు చిత్రం నుంచి నేటి సవాల్ సినిమా వరకు మంచి మంచి సినిమాలు మనకు అందించిన బి జయ గారు. ప్లీజ్ వెల్కమ్. మేరా నామ్ జోకర్ లో నెక్స్ట్ వస్తున్నటువంటి జడ్జ్ వెరీ ఇంట్రెస్టింగ్ పర్సనాలిటీ. చిత్రం నుంచి చిరుత వరకు చిన్న క్యారెక్టర్ చేసినా పెద్ద క్యారెక్టర్ చేసినా అందరినీ నవ్వించడం ఖాయం అన్నమాట. ఒక కామెడీలోనే కాదు, మ్యూజిక్ లో కూడా ఆయనకు మంచి టేస్ట్ ఉంది కాబట్టి ఆయన ఒక డీజేగా కూడా మన ముందుకు వచ్చారు. సో లెట్స్ వెల్కమ్ కమెడియన్ బబ్లు. సో రమేష్, జడ్జెస్ వచ్చేసారు. సో ఎపిసోడ్ స్టార్ట్ చేద్దాం. థ్యాంక్ యూ జయ మేడం ఫర్ కమింగ్ ఆన్ అవర్ షో. థ్యాంక్ యూ బబ్లు గారు ఫర్ కమింగ్. ఏంటి అలా చూస్తున్నావు రమేష్? రమేష్ ఏంటి, మన జడ్జెస్ వచ్చేసారు. జడ్జెస్ ముందు ఏంటి నువ్వు డ్రామా? సారీ మేడం, బబ్లు గారు మీరేమనుకోవద్దు, కొంచెం స్ప్లిట్ పర్సనాలిటీ. బాబోయ్, ఏ రమేష్? యా, మేరా నామ్ జోకర్ వచ్చేసావా? ఓకే, మన జడ్జెస్ కూడా వెయిట్ చేస్తున్నారు. స్టార్ట్ చేద్దామా? అమ్మయ్యా, గుర్తొచ్చిందండి. మరి ఫస్ట్ పార్టిసిపెంట్ ఈనాటి మన ఎపిసోడ్ లో వస్తున్నారు, ఉమా ఫ్రమ్ పిఠాపురం. ఉమా? యా. ఏంటి అభ్యంతరమా ఉమా వస్తే? ఉమా ఓ లేడీస్ కదా, ఓకే. ఓ ఇదొకటి ఉంది కదా, ఇది కూడా చెప్పడం మర్చిపోయాను. లేడీస్ అనౌన్స్మెంట్ అయితే చాలా ముందంజలో ఉంటారు ఎప్పుడు. జెంట్స్ మేల్స్ వచ్చినప్పుడు నేను అనౌన్స్ చేస్తూ ఉంటాను మేడం. రెండోది అవసరమా? అయినా జడ్జెస్ ముందు ఈ సోది ఎందుకు, ఆపేద్దాము. ఫస్ట్ పార్టిసిపెంట్ ని రానిద్దాం. లెట్స్ వెల్కమ్ ఉమా ఫ్రమ్ పిఠాపురం. ఒక తండ్రి చెప్తాడు కొడుక్కి, కిట్టు నీ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఏది? నేను స్కూల్లో తీసుకోలేదు నాన్న. ఏ ఎందుకు తీసుకోలేదు? వాళ్ళు ఇచ్చారు కానీ నేనే తీసుకోలేదు నాన్న. ఏ ఎందుకని? మీరే కదా నాన్న, మనది జమీందారీ వంశం, మనం ఇవ్వడం తప్ప తీసుకోవడం కుదరదని చెప్పారు. ఒక భర్త భార్యని అంటున్నాడు, ఏమే నిన్న మీ అమ్మగారితో ఏంటి చెప్తున్నావు? మా ఆయనకు కళ్ళు కనిపించట్లేదు, చూపు తగ్గింది అని చెప్తున్నావేంటి? వేషాలు వేస్తున్నావా? 4 ఇస్తా. బాబు నేను మీ అత్తగారిని, మీ ఆవిడ కిచెన్లో ఉంది. 2 ఫ్రెండ్స్ ఉన్నారు, ఈ విధంగా మాట్లాడుకుంటున్నారు. ఒరే సుబ్బారావు, ఎండలు మండిపోతున్నారా? ఎండలకు ఎక్కడికైనా చల్లటి ప్రదేశానికి వెళ్ళాలని ఉంది, ఏదన్నా మంచి సలహా చెప్పరా?
ఏముందిరా, ఒక 4 రోజులు పోయాక వర్షాకాలం వచ్చేస్తుంది, నువ్వు ఎక్కడికి వెళ్ళవస్తుంది. ఒక ఆయన హోటల్కి వెళ్తాడు. హోటల్కి వెళ్ళి బేరర్ని అడుగుతాడు, బేరర్ ఒక ప్లేట్ చపాతీ. ఓకే సార్. చపాతీ తీసుకొస్తాడు, బేరర్ పెట్టేస్తాడు. పెట్టిన పావుగంట కూడా ఆయన చపాతీ తిండు. అప్పుడు బేరర్ అడుగుతాడు, ఏంటి సార్ చపాతీ తినలేదు? ఏముంది, ఇందులో ఏది తినాలో అర్థం కాక అలా ఉంచేసాను. ఇంట్లో అర్థం కాకపోవడానికి ఏముంది సార్, పైన ఉన్న చపాతీ, కింద ఉన్నది ప్లేట్. చపాతీ తినేసి ప్లేట్ ఉంచేసాను. సో ఫస్ట్ పార్టిసిపెంట్ ఉమా గారి పర్ఫార్మెన్స్ చూసాం. ఇక్కడ మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఇక్కడికి వచ్చి అందరి ముందు జోక్స్ ప్రెజెంట్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఏమైంది, నచ్చలేదా రమేష్? ఓ, ఈ ఎపిసోడ్ అంతా స్ప్లిట్ పర్సనాలిటీ కదండి, మరి ఇలాగే ఉంటుంది, మీరేం బాధపడకండి. నెక్స్ట్ పార్టిసిపెంట్ వస్తున్నారు. ఉమా గారి పర్ఫార్మెన్స్ అయిపోయింది. సెకండ్ పార్టిసిపెంట్ పిలుద్దామా? అబ్బాయా? నువ్వు చెప్పు. అబ్బా, స్ప్లిట్ పర్సనాలిటీ అమ్మాయి అబ్బాయి తేడా మాత్రం గుర్తుంటుంది, అనౌన్స్మెంట్కి వచ్చేసరికి గుర్తుండట్లేదు. అంతే కదా. సరే, ఒక్క నిమిషం అక్కడ చూసుకుందాం. నెక్స్ట్ పార్టిసిపెంట్ ఈ రౌండ్ లో వస్తున్నారు, ప్రణవ్ ఫ్రమ్ సంగారెడ్డి. ఒక భార్య భర్తతో ఈ విధంగా అంటుంది, ఏమండి టీవీ, ఫ్రిడ్జ్, కూలరు ఇవన్నీ ఇన్స్టాల్మెంట్లో ఇస్తున్నారట, మనం కూడా కొనుక్కుందామండి. ఆ ఇన్స్టాల్మెంట్లో ఇచ్చేవన్నీ చెత్తగా ఉంటాయి, అవన్నీ మనకొద్దు. మరి మా నాన్నగారు మీకు కట్నం ఇన్స్టాల్మెంట్లోనే ఇచ్చారు కదండి. ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారనమాట, వాళ్ళకు సరిగ్గా వినపడదు. ఇప్పుడు వాళ్ళ మధ్య సంభాషణ ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. ఏమండి రామనాథం గారు, ఇంత పొద్దున్నే బయలుదేరారు గుడికా? అయ్యో ఇంకా నయం, అక్కడికి ఎందుకు వెళ్తానండి, గుడికి వెళ్తున్నాను. అయ్యో క్షమించండి, పొద్దున్నే బయలుదేరారు కదా, గుడికేమో అనుకున్నాను. ఒక పేషెంట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఈ విధంగా అంటాడు అనమాట, డాక్టర్ గారు మీరు రాసిచ్చిన ఈ మందులను ఎలా వాడమంటారండి? ఏం భయం లేదయ్యా, ధైర్యంగా వాడు. అంతా వైఫ్ అండ్ హస్బెండ్ మీద జోకులు చెప్తాము, ఏంటి విషయం? ఏం లేదండి, చుట్టుపక్కల వాళ్ళు చూసుంటారు రోజు, చుట్టుపక్కల వాళ్ళు వాళ్ళ మమ్మీ డాడీని చూసే చెప్పుంటాడేమో. మామూలుగా యూత్ జోక్స్ చెప్పాలి కదా నువ్వు, అంటే తినే చెప్పా అన్నీ. అంటే భార్యాభర్తల మధ్య జోక్స్ అయితే బాగా ఎంజాయ్ చేస్తారనా? అలాగే అనుకోండి. ఇంకొకటి, నువ్వు చెప్పేటప్పుడు గ్యాప్ ఇవ్వమా. ఓకే సార్. ఇంకోటి ఎక్స్ప్రెషన్తో, ఫీల్తో చెప్పు. చెప్పినవి బాగున్నాయి, కానీ నువ్వు స్పీడ్గా చెప్పేస్తుంటే అది అర్థం కావట్లేదు. ఓకే సో అది చూసుకోండి. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో రమేష్, ప్రణవ్ ఫ్రమ్ సంగారెడ్డి, అసలు ఇలా టేప్ రికార్డర్ ఆన్ చేస్తే ఎక్కడ స్టాప్ అవ్వట్లేదు అనమాట, కంటిన్యూస్ గా అలా చెప్పేశాడు. ఓకే, మరి ఈనాటి మన ఎపిసోడ్ లో ఫస్ట్ రౌండ్ లో వస్తున్నారు. నెక్స్ట్ నేను చెప్తాను. చెప్పు. శిరీష ఫ్రమ్ హైదరాబాద్. లెట్స్ వెల్కమ్ శిరీష. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ సార్. శిరీష, ఏం చదువుతున్నావు? 10th. 10th క్లాస్కే ఇంత డేర్గా వచ్చి గ్రేట్. హైదరాబాద్. ఇప్పుడు ఏం చెప్పబోతున్నావు? జోక్స్. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. అర్ధరాత్రి పూట భార్య భర్తను నిద్ర లేపి ఈ విధంగా అంటుంది, ఏమండి ఒకసారి ఆ కిటికీలోంచి చూడండి, ఏదో దెయ్యంలో ఉంది. దెయ్యం కాదు, ఏం కాదు, నువ్వు చూస్తున్నది అద్దం. ఇద్దరు అమ్మాయిలు ఈ విధంగా మాట్లాడుకుంటున్నారు, ఏంటే అలా కళ్ళు మూసుకొని అద్దం చూస్తున్నావు? ఏం లేదే, నేను నిద్రపోయినప్పుడు ఎలా ఉంటానా అని. ఇద్దరు ఫ్రెండ్స్ ఈ విధంగా మాట్లాడుకుంటున్నారు, ఒరే ఈ పత్రిక ఎడిటర్కి చిత్తు కాగితాల షాప్ కూడా ఉన్నట్టుందిరా, అదెలా చెప్పుకోలేరా? ఏమీ లేదురా, పోటీకి పంపించిన కథలు కనీసం కేజీ బరువైన ఉండాలని ప్రకటన ఇచ్చాడు. సుబ్బారావు కంగారుగా డాక్టర్కి ఫోన్ చేశాడు, సార్ డాక్టర్ మా అబ్బాయి పెన్ మింగేశాడండి, ఇప్పుడు వెంటనే ఏం చేయాలి? ఏముందయ్యా, పెన్సిల్తో రాసుకోమను. మీరు ఇప్పటి వరకు ఆల్ ఫ్రెష్ ఫేసెస్ని ఇంట్రడ్యూస్ చేశారు, మీ ఫిల్మ్స్ అన్నింటిలో కూడా ఫ్రెష్ ఫేసెస్ని చూస్తూ ఉన్నాము. సో ఫ్రెష్ ఫేసెస్ని పికప్ చేయడం కూడా అంతే కష్టమైన పని, అండ్ వాళ్ళ చేత మంచి పర్ఫార్మెన్స్ కూడా మీరు చేయిస్తున్నారు ఆన్ బిగ్ స్క్రీన్. హౌ డు యూ డూ దాట్? బేసిక్గా నాకు టాలెంట్ ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేయాలనేది ఇంట్రెస్ట్. చాలామంది మన చుట్టూరా చాలామంది చాలా టాలెంటెడ్ పీపుల్ ఉన్నారు, టెక్నీషియన్స్గా కానీ ఆర్టిస్టులుగా కానీ. సో వాళ్ళని ఎంకరేజ్ చేస్తే ఒక కొత్తదనం వస్తుంది. రైట్. ఆల్రెడీ నోన్ ఆర్టిస్టులు, ఫేమస్ ఆర్టిస్టులు, సక్సెస్ఫుల్ ఆర్టిస్టులకి మనమేమి సపోర్ట్ చేయక్కర్లేదు. బట్ నేనున్న పొజిషన్లో
కొంతమందికైనా సరే నేను సపోర్ట్ చేస్తే దే విల్ హ్యావ్ దేర్ బ్రైట్ కెరీర్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్ అనే ఒక ఫీలింగ్. ఆ ఫీలింగ్తోనే నేను చంటిగాడి నుంచి ఇప్పటి వరకు ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్స్ని కానీ లిరిక్ రైటర్స్ని కానీ అందరినీ కూడా ఇంట్రడ్యూస్ చేస్తూ వచ్చాను. సో మీలాంటి వాళ్ళు ఇండస్ట్రీలో ఉన్నంత వరకు టాలెంటెడ్ ఆర్టిస్ట్ అండ్ టెక్నీషియన్స్కి అసలు ఏ డోకా ఉండదు. ఏమంటారు రమేష్? దాన్నే సవాల్గా తీసుకున్నారు. అండ్ బబ్లు గారు, చెప్పండి. ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ క్వశ్చన్, మీరు మీ వెయిట్ ని ఎలా మెయింటైన్ చేస్తారు? నాకు బాడీ బిల్డింగ్ అంటే చాలా ఇష్టం. బాడీ బిల్డింగ్? మా ఫాదర్ బాడీ బిల్డర్. అంటే మీరు నాకుంది 1 ప్యాక్, మా ఫాదర్ 6 ప్యాక్. కాదండి, మీకు ఉన్నది ప్యాక్ కాదు, సాక్. సో అది ఏంటంటే ఇప్పుడు మూవీస్కి ఇదే అవసరం ఉంది నాకు. Right, sir. సో దానివల్ల ఇంకా వదిలేసాను. చేద్దాం అనుకుంటే అయిపోద్ది, 6 monthsలో డ్రాప్ చేయొచ్చు. వద్దు వద్దు, మాకు బబ్లు గారు ఇలాగే కావాలి. కావాలి. బబ్లు షుడ్ బి రౌండ్ రౌండ్ చబ్బి చబ్బి లడ్డులానే కావాలి మాకు. తప్పకుండా, కానీ అమ్మాయిలు డిసప్పాయింట్ అవుతున్నారు ఫ్రెండ్స్. వెల్, మరి నెక్స్ట్ పార్టిసిపెంట్ ఇన్వైట్ చేద్దాం. అంకా బాబు ఫ్రమ్ ముట్కూర్. ఏంటి అంకబాబు గారు వెరైటీగా వచ్చారు? వాకింగ్ లోనే కామెడీ చూపించేస్తారు. అదే వెరైటీగా. ఓకే, ఆల్ ది బెస్ట్. ఇద్దరు ఫ్రెండ్స్ మాట్లాడుకుంటున్నారు సార్. అందులో ఒక అతను ఇలా అంటున్నాడు, అరే ఏంట్రా ఇది, ఎగుపులు ఎలగడం లేదు, అరే ఇందా కలిగిందే. ఇద్దరు భార్యాభర్తలు మాట్లాడుకుంటున్నారు సార్. అందులో భర్త ఇలా అంటున్నాడు, కమలా రేపు మన మ్యారేజ్ డే కదా, చెప్పు నీకేం గిఫ్ట్ కావాలి చెప్పు, తెస్తా. విడాకులు ఏంటి, నేను నీకు గిఫ్ట్ ఇద్దామనుకుంటే నువ్వే నాకు గిఫ్ట్ ఇస్తావా, చాలా థ్యాంక్స్ కమలా. ఒక హోటల్లో ఇద్దరు వెయిటర్స్ మాట్లాడుకుంటున్నారు సార్. అందులో ఒక అతను అంటున్నాడు, అబ్బబ్బబ్బబ్బా వీడితో ఏగలేకపోతున్నాను రా, ఇప్పుడు 4 సార్లు లేపాను రా, అయినా తాగి పడిపోతున్నాడు, అంత రిస్క్ దేనికిరా, తీసుకుని బైక్ గంటించు కదవండి. గంటేసేవండి రా, కాకపోతే లేపి ప్రతిసారి టిప్ ఇస్తున్నాడు రా. ఒక ఆఫీసులో బాస్తో క్లర్క్ ఇలా అంటున్నాడు, సార్ ఈరోజు మీరు బిల్ ఉన్నారు సార్, సంథింగ్ డిఫరెంట్గా ఉన్నారు సార్, రొటీన్కి భిన్నంగా ఉన్నారు సార్. అవునా, అంత బాగున్నానా, ఏంటి నాలుగు స్పెషల్, ఈరోజు మీరు ప్యాంట్ వేసుకోలేదు సార్. ఆల్ ది బెస్ట్. থ্যাংক ইউ স্যার। হ্যালো, হ্যাঁ মাম্মি, আমি ভালো আছি, শুটিংয়ে আছি। क्या ఓకే మమ్మీ, আমি ఎక్కడికి కాల్ করছি। ఓకే, ছি। ఏంటి రమేష్? అది నేను చెప్పు। బెంగాలీ నేర్చుకోవాలనుకుంటున్నా. బెంగాలీ? బెంగాలీయా? యా. ఏ తెలుగు బాగానే మాట్లాడుతున్నావు కదా, బెంగాలీలో కూడా యాంకరింగ్ చేద్దామనా? నో 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 నో. అర్థమైంది. అది నాకు బెంగాలీలో ఏంటి? అమి తుమి బల్లి తొండ. హలో, ఆమి తోమి బల్లి తొండ అటువంటివి ఏమి ఉండవు బెంగాలీలో. కావాలంటే కరెక్ట్ భాష నేర్చుకో, మంచిది. కారణం ఏంటి ఇంతకి? నాకు ఓకే ఓకే, అర్థమైపోయింది. నువ్వేం దిగులు పడకు. బెంగాలీ 30 days లో నేర్చుకునే ఒక మంచి పుస్తకం ఇస్తాను, నేర్చేసుకో. కానీ నాకు కావాల్సిన 2 పుస్తకాలు. 2? ఎందుకు? 15 రోజుల్లోనే నేర్చుకోవాలి, అందుకే. బాగుంది. ఓకే, ఏంటి ఆమె పుస్తక కేతా ఇక్కడ బెంగాలీ మాట్లాడొద్దు, తెలుగు ప్రేక్షకులు అందరూ కేతాచి కాబట్టి తెలుగులో మాట్లాడదాం. ఆచి. ఓకే, మేరా నామ్ జోకర్ లో ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. మా ఇంట్లో మా అమ్మగారు నాన్నగారు కొట్టేసుకుంటారండి, కొట్టేసుకుంటారండి మా అమ్మగారు నాన్నగారు ఇంట్లో. బాబు, వెల్కమ్ బ్యాక్ టు మేరా నామ్ జోకర్. సారికా ఫ్రమ్ వైజాగ్. అంత బిల్డప్ అవసరమా? yes. ఏ? అది మా నెగటివ్ ప్లేస్. నెగటివ్ కాదు, నేటివ్ ప్లేస్ అంటారు. నేటివ్? యా. లెట్స్ వెల్కమ్ సారికా ఫ్రమ్ వైజాగ్. గుడ్ ఈవినింగ్ సారిక, వైజాగ్. ఏం చేస్తుంటారు? ఇంటర్ సెకండ్ ఇయర్ కంప్లీటెడ్. ఓకే, ఆల్ ద బెస్ట్. ఒక అగ్రికల్చర్ చదువుకున్న స్టూడెంట్ పల్లెటూరు వెళ్తాడు. అక్కడ ఒక రైతును కలిసి ఇలా అంటాడు, ఏమయ్యా మీరు పాత పద్ధతులు ఉపయోగించి పంటను బాగా పాడు చేస్తున్నారు, నా చేతికి 1 నెల ఇవ్వండి, నిమ్మ తోట బాగా పండిస్తాను.
లేదయ్యా నువ్వు పండించలేవు. ఏ ఎందుకని? ఎందుకంటే అది నిమ్మ తోట కాదు, టమాటా తోట. ఇద్దరు ఫ్రెండ్స్ ఇలా మాట్లాడుకుంటున్నారు. ఒరే, ఇంపాసిబుల్ అనే పదం నా డిక్షనరీలోనే లేదురా. అందుకేరా డిక్షనరీ కొనే ముందు అన్ని పదాలు ఉన్నాయా లేదా అని చూసి కొనుక్కోవాలి. ఒక టీచర్ స్టూడెంట్ ఇలా అడుగుతున్నాడు, ఏరా బొమ్మ వేయమంటే నమ్మకం చూస్తావే? నేను వేస్తుంది కోతి బొమ్మ సార్. ఒక టీచర్ స్టూడెంట్ ఇలా అడుగుతుంది, ఒరే రవి, ఈరోజు క్లాస్కి ఎందుకు లేట్గా వచ్చావు? మా నాన్న అమ్మ పోట్లాడుకున్నారు టీచర్. ఏ వాళ్ళిద్దరూ పోట్లాడుకుంటే నీకేమైంది? మరి నాది ఒక షూ మా నాన్న దగ్గర, ఒక షూ మా అమ్మ దగ్గర ఉంది టీచర్. వెల్, మరి ఈ ఫస్ట్ రౌండ్ లో వస్తున్న లాస్ట్ పార్టిసిపెంట్ వి రవి ఫ్రమ్ మార్చారు. రమేష్ ప్లీజ్ మార్టేరు, మా నేటివ్ ప్లేస్ ఈసారి. అదే తేడాలు వచ్చేస్తే జయ గారు ఇక్కడికి వచ్చేస్తారు. వెస్ట్ గోదావరి మా ప్లేస్. ఓకే మేడం. ఓకే, మార్టేరు మేడం. అవును. ఓకే, లెట్స్ వెల్కమ్ వి రవి ఫ్రమ్ మార్టేరు. గుడ్ ఈవినింగ్ రవి. గుడ్ ఈవినింగ్ సార్. మార్టేరు. ఎస్ సార్. ఇక్కడ టేర్చి. ఒక చిన్న అబ్బాయి రోడ్డు మీద ఏడుస్తూ వెళ్తున్నాడు. రే ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు ఏడుస్తున్నావు? మా ఇంట్లో మా అమ్మగారు నాన్నగారు కొట్టేసుకుంటారండి. కొట్టేసుకుంటారండి మా అమ్మగారు నాన్నగారు ఇంట్లో. బాబోయ్ రే ఎందుకురా? ఇంతకీ మీ నాన్నగారు ఎవరు? అత్తలేక కొట్టేసుకుంటున్నారండి. అయ్యో, నా ఫ్రెండ్ సిగరెట్ తాగుతున్నాయండి. ఒరే మా ఎప్పుడు చూడు సిగరెట్ మీద సిగరెట్, సిగరెట్ మీద సిగరెట్, సిగరెట్ మీద సిగరెట్ తాగుతూనే ఉంటావా? అసలు మీ నాన్నని అడగనేంట్రా? అడుగుతాడ్రా, కానీ నేను ఏమను. ఒకతను పాన్ షాప్కి వచ్చి అడ్రస్ అడుగుతాడండి. ఏమండి ఇక్కడ సుధాకర్ రెడ్డి గారు ఇల్లు దొరుకుతుందండి? ఏంద్రబాయ్ సుధాకర్ రెడ్డి గారు ఇల్లండి. సుధాకర్ రెడ్డి గారు ఇల్లు దొరుకుతుందనా? సీతాపో, లెఫ్ట్ తీసుకో, రైట్ తీసుకో, అక్కడ పెద్ద మెంటల్ హాస్పిటల్ ఉంటుంది, అక్కడ ఉంటాడు. ఒక నీ ఇన్రా మెంటల్ ఆడేమని అక్కడ ఉన్నాకి కొంచెం ఎదరగెళ్ళు, వెంకటేశ్వరం కూడా ఉంటుంది, అక్కడ ఉంటాడు. అక్కడ ఎందుకు ఉంటాడు? ఆడేం పూజారా? ఇన్రా బాబు రే, ఎక్కడ దొరికారు నువ్వు అడ్రస్? అక్కడికి వెళ్ళు, ఆ కొంచెం ఎదరగెళ్ళు, ఇంకొంచెం రైట్ తీసుకో, అక్కడ పెద్ద పోలీస్ స్టేషన్ ఉంటుంది, అక్కడ ఉంటా. ఒక నీ రే అదేం దొంగోడేంట్రా అక్కడ ఉండడానికి? ఇంకొంచెం ఎదరగరా, ఇక్కడికి వస్తే అక్కడ నిలబడు. సార్ మీరు చెప్పినట్టు చేస్తే తిరిగి మళ్ళీ ఇక్కడికే వస్తాను కదా సార్. రాకు, ఎవడమ్మన్నా నిన్ను? రాకురా సార్. ఆయన ఎక్కడుంటాడో చెప్పండి సార్, ఆయన ఇల్లు ఎక్కడ ఉంటుందో చెప్పండి సార్. ఇంకో ఇదే ఇల్లు. సరే ముక్కు ముందే చెప్పదు కదా సార్. నువ్వు సుధాకర్ రెడ్డి గారి ఇల్లు దొరుకుతుందా అన్నావు కానీ ఉన్నదా అని అడిగావా? అడిగావంటావు. పాన్ షాప్ పెట్టింది ప్రతి ఒక్కరికి అడ్రస్ చెప్పడానికి రా చెల్లి. డాక్టర్ గారు నాకు చచ్చిపోను సార్. అసలు ఈ జీవితం నా జీవితం నాకు విరక్తి వస్తుంది సార్. ఈ కత్తి తీసుకుని మీ ఎదురుగా నన్ను పొడుచుకుని చచ్చిపోను సార్. నాకు నేను ఎందుకున్నానయ్యా? నేను ఎందుకున్నాను? రవి చాలా బాగా చెప్పావు. సూపర్. థ్యాంక్ యూ. చాలా బాగుంది. నీ స్పెషల్ ఏంటంటే నువ్వు ఫీల్ అవుతూ ఎక్స్ప్రెషన్స్ యాక్ట్ చేసి చూపెట్టచ్చు, అది చాలా బాగుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. రవి పర్ఫార్మెన్స్ అదింది. అంటే ఫస్ట్ రౌండ్ లో లాస్ట్ పార్టిసిపెంట్ ఏంటి ఎలా చేస్తారు అని కొంచెం డౌట్ పడ్డాను. బట్ యాజ్ యూజువల్ ఆ లైన్ మాత్రం నేను చెప్పాలి, లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా వచ్చారు. జస్ట్ ఎ మినిట్, మా నేటివ్ ప్లేస్. ఓ వెల్, మరి ఇంతటితో మన ఫస్ట్ రౌండ్ ని పూర్తి చేసుకున్నాము. అండ్ సెకండ్ రౌండ్ లోకి రాబోతున్నారు నలుగురు మాత్రమే. ఓకే, సో జడ్జెస్ వాళ్ళ తీర్పు ఇచ్చే ముందు బబ్లు గారు చెప్పండి. మ్యూజిక్ లో కూడా మీకు మంచి టేస్ట్ ఉంది, మీరు ఒక డీజేగా కూడా మ్యూజిక్ ప్లే చేస్తూ ఉంటారు అని మేము విన్నాము. అఫ్ కోర్స్ విన్నాం కూడా. సో డీజేగా యాక్చువల్లీ మీ కెరియర్ ఎలా టేక్ ఆఫ్ అయింది? అది అనుకోకుండా అయింది. అసలు ఫస్ట్ డీజే గురించి నాకు తెలీదు. ఊరికే బాగా పబ్స్కి తిరిగేవాడిని. అంటే తెలుసు డీజే అంటే వీడు ఇది మ్యూజిక్ ఇది చేస్తాడని తెలుసు, పట్టించుకునేవాడిని కాదు. సినిమాలు అప్పుడు రెగ్యులర్ సినిమాలు అదేమన్నా ఈవినింగ్స్ రిలాక్స్ కోసం పబ్కి వెళ్ళేవాడిని. ఒకరోజు చూస్తున్నా డీజే చూస్తుంటే ఏంటి ఇది అని అడిగాను. నీకేం తెలుసు అన్నాడు. తెలీదు నాకు, అదే అడుగుతున్నా అంటే కొంచెం ఇన్సల్ట్ చేశాడు నన్ను. అక్కడ ఎక్కిపోయింది. మాట మిమ్మల్ని ఇన్సల్ట్ చేశారా? పడ్డవాడు చెడ్డవాడు కాదు కదా వాడు. అట్లా అన్నందుకే ఈరోజు నేను ఇక్కడికి వచ్చాను. వాడన్నా నీకేం తెలుసు అది ఇదని అరిశాడు. నేను చూపిస్తా అని చెప్పి ఇంటికి వెళ్ళి నేను కూడా ట్రై చేస్తున్నాను. నా ఫ్రెండ్స్ కూడా ఇన్సల్ట్ చేశారు.
ఈరోజు వాళ్ళు కూడా నాకు సపోర్టే చెప్పాలంటే. ఇద్దరన్న మాటలకు మళ్ళీ ఎవరైతే నేను ఇన్సల్ట్ చేశారో అతనే నన్ను ఇంత డెవలప్ చేశాడు. సూపర్. సో ఆయన పేరు వచ్చి కాల్, నా గురు డీజే కాల్. అంతకన్నా ముఖ్యమైన వ్యక్తి నా బాస్, నా ఇష్ట దైవం లక్ష్మీ నరసింహస్వామి వల్లే ఈ పొజిషన్కి వచ్చాను. మేడం, మరి ఇండస్ట్రీలో ఇంతమంది డైరెక్టర్స్ ఉన్నారు అండ్ డెఫినెట్లీ ఒక లేడీ డైరెక్టర్గా ఈ ఫీల్డ్లో రాణించడం అంటే ఇట్స్ నాట్ ఈజీ. సో మీరు కూడా డెఫినెట్గా అంటే స్ట్రగుల్ అని చెప్పలేను, బట్ కొన్ని అప్స్ అండ్ డౌన్స్ వచ్చే ఉంటాయి. యాజ్ అ లేడీ డైరెక్టర్గా ఇంతమందిని డైరెక్ట్ చేసి ఇంతమందిని ఒక క్యారెక్టర్లోకి తీసుకెళ్ళడం, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం, ఒక సినిమాని టేక్ ఓవర్ చేయడం అనేది హౌ డి యూ మేనేజ్? మీరు చెప్పినంత అప్స్ అండ్ డౌన్స్ లేవు యాక్చువల్ నా కెరీర్ వరకు వస్తే. ఒక యావరేజ్గానే, ఒక సింగిల్ లైన్గా యావరేజ్గా జరుగుతుంది. నో డౌన్స్ అండ్ నో అప్స్. సో ఫార్ ఐ డిడ్ యావరేజ్ ఫిల్మ్స్ ఓన్లీ. పెద్ద మెగా హిట్స్, సూపర్ హిట్స్ అయినాయి అని నేను చెప్పలేను. బట్ ఇంకా అచీవ్ చేయాల్సింది చాలా ఉంది. బట్ ఎట్ ద సేమ్ టైం ఇది మీరు అన్నట్టు ఉమెన్కే కాదు, చాలామంది అసిస్టెంట్లు, అసోసియేట్స్ కొన్ని వందల మంది వస్తారు. అందులో టాప్కి వెళ్ళి ఒక టాప్ 10 డైరెక్టర్స్ నేమ్స్లో ఉండటం అనేది ఇట్స్ వెరీ హైలీ టఫ్ జాబ్ ఈవెన్ ఫర్ మెన్. సో నేను అది క్రాస్ చేస్తే ఆ టాప్ 10లో ఒకరిగా ఉండాలని చెప్పి ట్రై చేస్తున్నాను. I'm still trying for that position. దిల్ దీవానా మే హసీనా ప్యార్ మే పాగల్. హలో, ఏంది పాగల్ ఏమైంది? ఎందుకు అంత ఫుల్ ఎంజాయ్? డిగ్రీ వచ్చింది నాకు తెలుసా. డిగ్రీకేనా ఇది? అవును, 3 సంవత్సరాలు కష్టపడితే డిగ్రీ సంపాదించాను అంతే. కనా నువ్వు 3 సంవత్సరాలు కష్టపడి ఒకే డిగ్రీ సంపాదించావా? 3 సంవత్సరాలు కష్టపడితే 10 డిగ్రీలు ఏమైనా వస్తాయా? నేను నిన్న డాక్టర్ దగ్గరికి వెళ్తే నాకు 102 డిగ్రీలు ఉందని చెప్పాడు. అమ్మో, నీకు అర్జెంట్ గా బ్రేక్ కావాలి. మేరా నామ్ జోకర్ లో మీరు కూడా తీసుకోండి ఒక చిన్న బ్రేక్. సడన్గా 10th క్లాస్లో వచ్చేసరికి తేజ గారు మా నాన్న ఫ్రెండ్స్, పాత ఫ్రెండ్స్ సడన్గా కలిసారంట. కలిస్తే ఏంటి అంటే, సో డాడీ చెప్పారు, ఇది నేను జాబ్ నా బాడీ బిల్డింగ్, మీరేంటో మూవీ ప్లాన్ చేస్తున్నాను, ఇట్లా దొరికారు అబ్బాయిలు కావాలి 2-3 అంటే ఇలా అంటే చెప్పారంట. ఇలాగా ఆయన స్కెచ్ చేసుకుంది నన్ను. వెల్కమ్ బ్యాక్ వన్స్ అగైన్ టు మేరా నామ్ జోకర్. సో రమేష్, సెకండ్ రౌండ్ లో ఆ నలుగురు ఎవరు జడ్జెస్ ప్రకటించేశారు కాబట్టి ఒక్కొక్కరుగా ఇన్వైట్ చేద్దాం. ముందుగా వస్తున్నారు సారిక ఫ్రమ్ వైజాగ్ విత్ 70 మార్క్స్. 70% మార్క్స్ ఇచ్చారు జడ్జెస్. లెట్స్ వెల్కమ్ సారిక. సారిక, సెకండ్ రౌండ్కి వచ్చావు, ఆల్ ది బెస్ట్. ఒక భర్త భార్యతో ఇలా అంటున్నాడు, ఏమే నువ్వైతే నన్ను ఎప్పుడూ పట్టించుకోవు కానీ మా ఫ్రెండ్స్ నన్ను దేవుడా అంటారు తెలుసా. ఆహా, ఎందుకండి అలా అంటారు? ఏమో నాకు తెలీదు, నేను ఎప్పుడు వెళ్ళినా సరే ఓరు దేవుడా మళ్ళీ వచ్చావా అంటారే. ఒక టీచర్ స్టూడెంట్ని ఇలా అడుగుతుంది, ఏరా రాజేష్, తల్లి గొప్పదా టీచర్ గొప్పదా? టీచరే గొప్పదండి. ఏ నేనున్నానని అలా చెప్తున్నావా? లేదండి, ఎందుకంటే తల్లి ఒక్క సమయంలో ఒక్కళ్ళనే నిద్రపుచ్చుతుంది, అదే టీచర్ అయితే ఒక్క సమయంలో 40 మందిని నిద్రపుచ్చుతుంది. ఇద్దరు ఆడవాళ్ళ మధ్య సంభాషణ. ఏవండి వదిన గారు, మీ ఇంట్లో ఒక కప్పు షుగర్ ఉంటే ఇవ్వండి. మా ఇంట్లో అయితే లేదు కానీ నా ఒంట్లో బోలెడుంది, ఎంత కావాలో అంత ఫ్రీగా తీసుకోండి. మరి ఇప్పుడు సెకండ్ రౌండ్ లో వస్తున్న నెక్స్ట్ పార్టిసిపెంట్ 65% మార్క్స్ తో ప్రణవ్ వస్తున్నాడు. లెట్స్ వెల్కమ్ ప్రణవ్. ఒక ఎల్ఐసి ఏజెంట్ బామ్మగారితో పాలసీల గురించి చెప్పుకుంటూ ఈ విధంగా అంటున్నాడు అనమాట. బామ్మగారు, ఇది చాలా మంచి పాలసీ, విరిగిపోయిన కాళ్ళకు చేతులకు వేలాది రూపాయలు ఇస్తారు. ఇస్తారు సరే నాయన, ఆ విరిగిపోయిన కాళ్ళను చేతులను మీరేం చేసుకుంటారు? ఇద్దరు లవర్స్ పార్క్లో కూర్చొని ఈ విధంగా మాట్లాడుకుంటున్నారనమాట. నీతో ఫ్రీగా మాట్లాడలేకపోతున్నాను శ్రీను, ఓన్లే ఎంతో కొంత డబ్బు ఇచ్చే మాట్లాడు సౌమ్య. ఒక పేషెంట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఈ విధంగా అంటున్నాడు అనమాట, డాక్టర్ గారు పొరపాటున ఐస్ ముక్క మింగేశానండి, ఇప్పుడు ఏం చేయమంటారు? నాకు అసలే భయంగా ఉంది. ఏం భయం లేదయ్యా, రేపు రండి ఆపరేషన్ చేసి తీసి పారేస్తాను. ఇద్దరు లవర్స్ ఈ విధంగా మాట్లాడుకుంటున్నారు అనమాట. ప్రియా,
ఈరోజు లవర్స్ డే సందర్భంగా నీకేం కావాలో కోరుకో. ఏం వద్దు కానీ మొన్న అప్పుగా తీసుకుని 500 ఇస్తే చాలే. వెల్ మరి నెక్స్ట్ రౌండేనా ఇది? సెకండ్ రౌండా? అంటే నేను ఏం చెప్పినా నువ్వు ఓన్లీ చూస్తూ ఊరుకుంటావా? మర్చిపోయా మళ్ళీ? హలో, మళ్ళీ స్ప్లిట్ పర్సనాలిటీ, మళ్ళీ రెమో వచ్చేసాడా? రమేష్ ఏంటి? సెకండ్ రౌండ్ లో ఉన్నాం మనం. అవును, ఈ రౌండ్ లో ఉన్నాం. రమేష్ కొంచెం ఇక్కడ వచ్చేయమ్మా, మా మొత్తం ఎపిసోడ్ అంతా ఆగిపోతుంది నీ స్ప్లిట్ పర్సనాలిటీ కోసం. వచ్చేసావు కదా? సెకండ్ రౌండ్ లో సారిక గుర్తుందా? సారిక పర్ఫార్మెన్స్ అయిపోయిందా? మళ్ళీ మతి మరపు. నెక్స్ట్ ఇంకొక పర్ఫార్మెన్స్, ప్రణవ్ కూడా వచ్చి వెళ్ళిపోయాడు. థర్డ్ పర్ఫార్మర్ రాబోతున్నారనమాట. పిలుద్దామా? 60% మార్క్స్ తో క్వాలిఫై అయినటువంటి నెక్స్ట్ పార్టిసిపెంట్ అంకబాబు. ఒక ఇంటికి ఒక బిచ్చగాడు వస్తాడు. అతను ఇలా అడుగుకున్నాడు, అమ్మా బిచ్చం తల్లి. అప్పుడు ఇంటి ఆవిడ చేయగాడే లేదు, అటు పైకి వెళ్ళు, ఇటువైపు తల్లి. ఒక ఆవిడ బాగా మేకప్ అయ్యి వెళ్ళి తన భర్తను అడుగుతుంది, ఏమండి నేను ఎలా ఉన్నానండి? చాలా అందంగా ఉన్నానా? నిన్ను పెళ్లి చేసుకుని సగం చేస్తున్నానే, ఇంకా భయపెట్టి చంపాలా? నెక్స్ట్ మన ఈ సెకండ్ రౌండ్ లో కామెడీ బ్యాటిల్ లో లాస్ట్ వస్తున్నారు రవి విత్ 80% మార్క్స్. సార్ చాలా బాగా చేశావు. థ్యాంక్ యూ సార్. అంతకన్నా ఎక్కువ రావాలి ఇప్పుడు. షూర్ సార్, థ్యాంక్ యూ సార్. ఒక ఫ్రెండ్ ఇంకో ఫ్రెండ్తో ఇలా అంటున్నాడు, అరమా బట్టలు కొన్నావు సంక్రాంతిగా? కాదురా నాకే. థ్యాంక్ యూ. ఒక ఫ్రెండ్ జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ వేస్తున్నాడు ఇంకో ఫ్రెండ్, అరే శేఖర్ నీకు జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ రా, దమ్ముంటే చెప్పుకోరు నువ్వు. నేను అసలు నా గర్ల్ ఫ్రెండ్ వదిలేస్తాను రా, ఖచ్చితంగా వదిలేస్తాను నీకోసం. ఓకే, ఒక చెట్టు మీద 3 పక్షులు ఉన్నాయిరా, తుపాకీ పుచ్చు కాల్చాం, ఇంకా ఎన్ని పక్షులు ఉంటాయి? రే వెళ్ళి నా చిన్నప్పటి నుంచి ఒకటే క్వశ్చన్, ఎన్నిసార్లు అడుగుతారా? ఒకటి కాలిస్తే 2 ఎగిరిపోతే ఒకటి చచ్చిపోతే ఏముంది? రే బీ ప్రాక్టికల్ రా, తెలివిగా ఆలోచించరా, ఎందుకు చదివింది అదొక డిగ్రీ నువ్వు. రే ఒక చెట్టు మీద 3 పక్షులు ఉన్నాయి, ఒకటి కాలిస్తే 2 ఎగిరిపోతాయి, కానీ తుపాకీ పేల్చినప్పుడు ఆ గుండు తగలకపోతే 3 ఎగిరిపోవచ్చు కదా. అబ్బో అంతుందా? సరేరా, అయితే నేను క్వశ్చన్ వేస్తాను, నిన్ను చెప్పరా. 2 అమ్మాయిలు ఉన్నారా, ఒక అమ్మాయి పెళ్ళి అయిపోయింది, ఇంకో అమ్మాయి పెళ్లి కాలేదు. 2 అమ్మాయిలు ఐస్ క్రీమ్ తింటున్నారు రోడ్ సైడ్. ఓకే, ఒక అమ్మాయి ఫాస్ట్గా తింటుంది, ఇంకో అమ్మాయి స్లోగా ఐస్ క్రీమ్ తింటుంది. స్లోగా తింటున్న అమ్మాయికి పెళ్ళైనట్ట, ఫాస్ట్గా తింటున్న అమ్మాయికి పెళ్ళైనట్ట? ఏమీ లేదేదో అడుగుతున్నావు, తను తెగమగ చేయడం కోసం అడుగుతున్నారు నువ్వు. స్లోగా తింటున్న అమ్మాయికి పెళ్ళైనట్ట? రే పిచ్చోడు, రే తాళి ఎవరి మెడలో ఉంటే అమ్మాయి పెళ్ళినట్టు రా పిచ్చోడా. సో ఇంతటితో మేరా నామ్ జోకర్ ఈనాటి ఎపిసోడ్ లో సక్సెస్ఫుల్లీ 2 రౌండ్స్ కంప్లీట్ చేసుకున్నాము. సో ఇప్పుడు ఎలిమినేషన్ టైం. 4 నుంచి జడ్జెస్ ఒకరిని ఎలిమినేట్ ఆల్రెడీ చేసేసారు. మరి థర్డ్ రౌండ్ లో, అంటే ఇది ఒక ఎంటర్టైన్మెంట్ రౌండ్, సరదాగా విన్నర్స్ అంటే ఈ ఎపిసోడ్ విన్నర్స్ 3 కూడా వచ్చి పర్ఫామ్ చేస్తారు. మరి ఆ 3 ఎవరో అనౌన్స్ చేసే ముందు భయ్య ఒక చిన్న క్వశ్చన్ చెప్పండి. రొటీన్గా అడిగే క్వశ్చన్ అడగండి. కాకపోతే తెలుసుకోవాలి కదా. ఫస్ట్ మూవీ మీ చిత్రం అని నాకు తెలుసు. అవును. ఆ మూవీలో సెలెక్ట్ అయిన ముందు తర్వాత మీ ఫీలింగ్ ఏంది? ఫస్ట్ షాట్ క్లోజ్ పెట్టారనుకోండి, అప్పుడు ఎట్లా ఉండేది? అసలు విషయం ఎవరికి తెలియదు, నేను చైల్డ్ ఆర్టిస్ట్. జంధ్యాల గారి సీరియల్ వచ్చింది ఈటీవీ పోపులు పెట్టి. విషయం చెప్పండి, నా మాతృ సంస్థ ఈటీవీ, దానికి నాకు నంది అవార్డు. సో అక్కడ చేసిన తర్వాత నాకు 3 years గ్యాప్, అది అటు ఇటు కానీ వయసు. సడన్గా 10th క్లాస్లో వచ్చేసరికి తేజ గారు మా నాన్న ఫ్రెండ్స్, పాత ఫ్రెండ్స్, సడన్గా కలిసారంట. కలిస్తే ఏంటి అంటే, సో డాడీ చెప్పారు, ఇది నేను జాబ్ నా బాడీ బిల్డింగ్, మీరేంటో మూవీ ప్లాన్ చేస్తున్నాను, ఇట్లా దొరికారు అబ్బాయిలు కావాలి 2-3 అంటే ఇలా అంటే చెప్పారంట. ఇలాగా ఆయన స్కెచ్ చేసుకుంది నన్ను, అలాంటి వాళ్ళు కావాలని. అందరు సెలెక్ట్ అయిపోయారు, నా ఒక్కడే వెయిటింగ్ అంతే. సరే ఒకసారి తీసుకుండా చూద్దాం మేము అని అంటే నాకు ఇంట్రెస్ట్ పోయింది సినిమాల పొడి. ఏం చేస్తాము మొండి మా నాన్న ఫోర్స్ మీద వెళ్ళాను. వెళ్ళేసరికి ఆయన చూడగానే నాకు ఇదే కావాలి, నాకు సేమ్ ఇదే హెయిర్ స్టైల్, ఇదే కలర్, ఇదే ఐస్, ముస్లిం క్యారెక్టర్
నాకు తగ్గట్టు దొరికాడు. అప్పటికి వెయిట్ తక్కువ ఉన్నారా సేమ్ వెయిట్? తక్కువ. యాక్చువల్లీ మధ్యలో యాక్సిడెంట్ అయింది నాకు, దానివల్ల పెరిగాను, ఎక్కువ అయింది ఇంకా. సో అక్కడ ఆయన చూసి ఇమీడియట్ ఆడిషన్ లేదు, ఏమీ లేదు. ఒక్క క్వశ్చన్ చెప్పాను, అవార్డు నంది అవార్డు వచ్చిందంటే దానికి సీరియల్ కానీ నేను ఎందుకు ట్రై చేయలేదు ఇన్ని రోజుల నుంచి అంటే ఇంట్రెస్ట్ లేదు అని చెప్పాను నేను. సో నేను 10th సార్ నేను చెయ్యను సినిమా అంటే, లేదు నువ్వు చూడు ఇప్పుడు నీకు లైఫ్ ఎట్లా అంటే 10th ప్లస్ నీ లైఫ్ కూడా ఇక్కడ ఉంది, ఆలోచించు బాగా. ఆయన ఫోర్స్ మీద ఓకే అండి, ఇంకా తప్పదని చెప్పి చలో అది ఓకే అండి. సినిమా ఫస్ట్ షాట్ చేసేటప్పుడు నాకు ఏం టెన్షన్ లేదు, తేజ గారు ఫ్రీగా ఇది సీన్ ఇలా చెయ్యి ఇదే చెప్పి అంతే, ఏం టెన్షన్ లేదు. ఆల్రెడీ చిన్నప్పుడు చేశాను, తర్వాత ఇంకేం అలా అనిపించలేదు, కూల్గా వెళ్ళిపోయింది అంతే. జయ మ్యామ్, మీరు ఆర్టిస్ట్ని సెలెక్ట్ చేసేటప్పుడు హౌ డు యూ సెలెక్ట్? ఇందాక బబ్లు గారు ఆయన ఇన్సిడెంట్ చెప్పారు ఎలా సెలెక్ట్ అయ్యారు ఏంటి అనేది. మీరు కూడా అసలు చూసి ఫస్ట్ సైట్లోనే ఈ అమ్మాయి నాకు కావాలి, ఈ అబ్బాయి నాకు హీరోగా కావాలి అని అనుకుంటారా, లేకపోతే ఆడిషన్ అని ట్రైనింగ్ అని అలాంటిది? అట్లా ఏమి ఉండదు. ఫస్ట్ సెలెక్ట్ చేశాక మనకు కావాల్సినట్టు మోల్డ్ చేసి ట్రైనింగ్ ఇస్తాం. ఫస్ట్ వచ్చి చూడగానే ఓకే మనం అనుకున్న క్యారెక్టర్కి ఇతను ఫిట్ అవుతాడు. చంటిగాడు అంతే, బాలతీజ్య నాకు పాట పాడి వినిపించాడు. పాట పాడుతున్నప్పుడు అతని ఎక్స్ప్రెషన్స్ చూసి ఓకే నా సినిమాలో కూడా కవితలు చెప్పే క్యారెక్టర్ అతను సెట్ అవుతాడని. సుహాసిని అయితే సుహాసిని దూరంగా చూసి అసలు పేరు ఏమీ అడగకుండానే ఓకే చేసి 3 months నేను పర్సనల్గా ట్రైనింగ్ ఇవ్వటం జరిగింది బిక్షు గారి దగ్గర. సో సేమ్ థింగ్ ఇప్పుడు సవాల్లో కూడా అంతే, భరత్ సుహానికి ముందు సెలెక్ట్ చేశాక దెన్ ట్రైనింగ్. ఆడిషన్ అది చేసి ఎలిమినేట్ చేయటం అనేది నాకు నచ్చని విషయం. చాలా ఇలాంటి ప్రోగ్రామ్స్కి నన్ను జడ్జిగా రమ్మంటే నేను అందుకే ఆలోచిస్తాను. ఎందుకంటే ఇందులో ఎలిమినేషన్ ప్రోగ్రామ్ ఉంటుంది, వాళ్ళు ఎంతో హోప్స్తో దాంతో వస్తారు. వాళ్ళ దృష్టిలో మనం సెలెక్ట్ చేయలేదు అని మన మీద బ్యాడ్ ఇంప్రెషన్ ఉంటుంది, ఎవరిని హర్ట్ చేయకూడదు అనే ఫీలింగ్ నాది. సో ఐ డోంట్ వాంట్ టు బి జడ్జిమెంటల్ ఆన్ ఎనీథింగ్. కానీ ఇంకా తప్పక ఈ ప్రోగ్రామ్ జడ్జిగా వచ్చాను. సేమ్ థింగ్ వెన్ ఐ సెలెక్ట్ మై టెక్నీషియన్స్ ఆర్ ఆర్టిస్ట్, ఫస్ట్ సెలెక్ట్ చేసుకొని నాకు తగ్గట్టు ట్రైనింగ్ ఇస్తాను. ఎలిమినేషన్ అనేది అసలు నా ప్రోగ్రాంలో లేదు. ఓకే ఓకే, థ్యాంక్ యూ మేడం. మరి సెకండ్ రౌండ్ కూడా పూర్తి చేసుకున్నాము. మరి ఈ కామెడీ ఢీ బ్యాటిల్లో థర్డ్ రౌండ్లో అంటే ఈ ఎపిసోడ్ విన్నర్స్గా జడ్జెస్ ముగ్గురిని ప్రకటించడం జరిగింది. మరి ఆ ముగ్గురు పేరు చెప్పేద్దామా? ఒక్కొక్కరుగా చెప్తాం. లెట్స్ మెయింటైన్ ద సస్పెన్స్. ఎందుకంటే ఈ థర్డ్ రౌండ్లో నో ప్రెషర్, నో టెన్షన్. ఇందాక బబ్లు గారు చెప్పినట్టు కూల్గా వచ్చి కూల్గా పర్ఫామ్ చేసి వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు జడ్జెస్ని ఇంప్రెస్ చేయాల్సిన పని ఏమీ లేదు, బికాజ్ ఇట్స్ అన్ ఎంటర్టైన్మెంట్ రౌండ్. ఆల్రెడీ మీ జడ్జ్మెంట్ మాకు ఇచ్చేసారు. ఇంకో విషయం ఏంటంటే నాకు మైక్ అంటే టెన్షన్, మాట్లాడలేను. అనుకున్నా వచ్చేటప్పుడు ఎలా అది చూద్దాంలే అక్కడ వెళ్ళిన తర్వాత అనుకున్నా నార్మల్ కూల్. మిమ్మల్ని చూసి మేము కూడా చాలా కూల్ అయిపోయాం. హలో, కస్టమర్ సర్వీస్ అండి? అవునండి, చెప్పండి, నేను మీకు ఏ విధంగా సహాయం చేయగలను? అది నేను ఏటీఎం కార్డ్ తీసుకున్నానండి. ఓకే. మొన్న వెళ్ళి ఏటీఎం సెంటర్ లో మెషిన్ లో కార్డు పెట్టి పాస్వర్డ్ టైప్ చేసిన వెంటనే అన్ని స్టార్స్ వచ్చేసాయండి. అది మీ సేఫ్టీ గురించే మేడం. మీరు కొత్తగా ఏటీఎం కార్డు తీసుకున్నట్టున్నారు. అవునండి. యాక్చువల్గా ఏంటంటే ఈ స్టార్స్ ఎందుకు వస్తాయంటే మీ పాస్వర్డ్ వెనక నుంచి ఎవరు చూడకుండా ఈ పాస్వర్డ్ సిస్టమ్ మేము పెట్టాం అనమాట. మీరు ఎప్పుడు టైప్ చేసినా కానీ పాస్వర్డ్ నక్షత్రాలు వస్తాయి. మీకు ఆ విషయం తెలియదండి? చెప్పండి మేడం. వెనకాల ఎవరు నిలబడకపోయినా అది స్టార్సే కనిపిస్తున్నాయి. హలో హలో, వెనకాల ఎవరు లేకపోయినా స్టార్సే కనిపించాయండి. హలో 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 వినిపించలేదండి? హలో హలో, మీకైనా వినిపిస్తుందండి? మేరా నామ్ జోకర్ లో ఒక చిన్న బ్రేక్ తీసుకుందామండి. ఇక్కడ ఫుల్ స్టాప్ పెట్టాల్సిందే. రమేష్, ఈజ్ ఎనీథింగ్ రాంగ్? వెల్కమ్ బ్యాక్ టు మేరా నామ్ జోకర్. మరి ఈ థర్డ్ రౌండ్ లో మనల్ని ఎంటర్టైన్ చేయడానికి వస్తున్నటువంటి ఈ ఎపిసోడ్ ఫస్ట్ విన్నర్ సారిగా విత్ 70% ఆఫ్ మార్క్స్. ఇద్దరు ఫ్రెండ్స్ ఇలా మాట్లాడుకుంటున్నారు. ఒరే మదన్, నేను మళ్ళీ ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యాను రా. ఏరా, అన్ని క్వశ్చన్స్ రాసేసాను అన్నావు కదా? అవునరా, మరి ఎందుకు ఫెయిల్ అయ్యావు? కానీ వాటికి ఆన్సర్స్ కూడా రాయాలంటరా.
ఒక డాక్టర్ పేషెంట్ ఇలా మాట్లాడుకుంటారు, డాక్టర్ గారు మొన్న మీరు ఇచ్చిన మందు కాలికి రాసుకున్నానండి, బాగా పనిచేసింది. అవునా, అయితే బుర్రకు కూడా రాసుకో. ఇద్దరు ఫ్రెండ్స్ ఇలా మాట్లాడుకుంటున్నారు. ఒరే మదన్, నేను రన్నింగ్ రేస్లో ఫస్ట్ వచ్చాను రా, కప్పు కూడా గెలుచుకున్నాను. ఆహా, అయితే సెకండ్ ఎవరికి రా? ఆ కప్పు గల వానర్కి. థర్డ్ రౌండ్లో ఈనాటి ఎపిసోడ్లో సెకండ్ విన్నర్ ఎవరో అనౌన్స్ చేద్దాం. అంటే ఈ అబ్బాయి చూడ్డానికి చాలా సైలెంట్గా ఉంటాడు, స్టేజ్ ఎక్కేటప్పుడు ఏంటి ఎలా పర్ఫామ్ చేస్తాడు, కొంచెం నర్వస్గా ఉన్నాడు కదా అన్న టైప్లో ఫీలింగ్ ఉంటుంది. కాకపోతే అంతే, ఒక్కసారి పర్ఫార్మెన్స్ స్టార్ట్ చేశాడంటే ఇంకా హైలైటే. ఈ ఎపిసోడ్లో తప్పకుండా అందరూ ఈ మాటతో ఏకీభవిస్తారు దట్ హీ ఈస్ ద హైలైట్ పర్ఫార్మర్ ఆఫ్ దిస్ ఎపిసోడ్. లెట్స్ వెల్కమ్ రవి. మరి రవి ఈ థర్డ్ రౌండ్లోకి 80% మార్క్స్తో వచ్చారు. లెట్స్ వెల్కమ్ రవి. ఒక పోలీస్ ఆఫీసర్ ఇంకో పోలీస్ ఆఫీసర్ని ఇలా అడుగుతున్నాయండి పోలీస్ స్టేషన్లో. సార్, మీరు దొంగల్ని ఎంతో చాకచక్యంగా పట్టుకుంటారు కదా, అసలు ఎలా పట్టుకుంటారు సార్? నిన్న కాక మొన్న ఆ బ్యాంకులో అన్ని కోట్ల దొంగతనం చేసిన వాళ్ళని అసలు ఎలా పట్టుకున్నారు సార్? ఏముందయ్యా, ఆ దొంగ వెనకలా పరిగెట్టా, కష్టపడి పరిగెట్టానే, వాడికి వినపడేలా 50-50 అనాల్సి వచ్చింది చివరికి. నా ఫ్రెండ్ తాగుతూ ఉంటున్నాను. అరే సాయి, ఎప్పుడు చూసినా తాగుతూనే ఉంటావు కదరా, అలా పీపాలు తాగుతూ ఇంటికి వెళ్తావు కదా, మీ అమ్మ గుర్తుపడతారా? చిన్నప్పటి నుంచి చూస్తుందిరా, నన్ను మా అమ్మ ఎందుకు గుర్తుపట్టదురా? ఒక సింహం దాని పిల్లతో ఇలా అంటుంది, ఓయ్ ఏం చేస్తున్నావే, ఇందాక నుంచి ఇక్కడ ఏం చేస్తున్నావు? ఏం లేదమ్మా, ఎవరో వేటాడడానికి వస్తే వాడితో ఆడుకుంటున్నానండి. నీకు ఎన్నిసార్లు చెప్పాను తినే వస్తువులతో ఆటలాడకూడదని చెప్పానా? ఒక పల్లెటూరు అతను సిటీకి వచ్చాయండి కొత్తగా. ఏం చేస్తున్నావా? దురద వస్తుంది, గోక్కుంటున్నాను. ఏంటి ఏంటో ఇది, అలా గోక్కోకూడదు ఇక్కడ. మరి ఏం చేయాలి? దురద వస్తే గోక్కోకూడదా? కాదయ్యా, ఈ సిటీలో గోక్కోవాలంటే లైసెన్స్ కావాలి, లైసెన్స్ ఉంటేనే గోక్కోవాలి. నీకుందా లైసెన్సు? ఉంది, అయితే గోకు. ఇదే కార్యక్రమానికి బాలకృష్ణ గారు నందమూరి బాలకృష్ణ గారు హీరో గారు చీఫ్ గెస్ట్గా వస్తే ఎలా ఉంటుంది? బేసిక్గా నేను అనుకునేవాడిని, నాన్నగారు చెప్పిన ప్రకారం నవరసాల్లో నవ్వడం అనేది చాలా ఈజీ అయిన విషయం. అది నవ్వడం కంటే నవ్వించడం అనేది ఎంత కష్టమైన విషయమో ఇప్పుడు ఇక్కడికి వచ్చి చూసి నేను నేర్చుకోవాల్సి వచ్చింది. కానీ నా పిల్లల్ని చూసినంత ఆనందంగా ఉంది ఇక్కడ ఈ ప్రోగ్రామ్ చూస్తుంటే. ఎందుకంటే ఎన్నిసార్లు మనం ఎన్ని ప్రోగ్రాములకు వచ్చినా కూడా ఎన్ని రకాలుగా మనం నవ్వించడానికి ప్రయత్నించినా ఎదురు వాళ్ళు నవ్వరు కదండి. మనం నవ్వడం మానేస్తే ప్రోగ్రామే టల్ అయిపోతుంది. కానీ ఇక్కడ వచ్చిన వాళ్ళంతా కూడా నవ్వుతూ కార్యక్రమాన్ని చేయడం అనేది చాలా గొప్పతరమైన విషయం. ఇప్పుడు మా కొలీగ్ చిరంజీవి గారు కూడా వచ్చారు, ఆయన కూడా మాట్లాడతారు. థ్యాంక్ యూ. నేను అనుకుంటూ ఉంటాను ప్రతి ప్రోగ్రామ్కి ఇలా రావాలని. ఇలాంటి వినోదభరితమైన కార్యక్రమం రావడానికి నేను ఎప్పుడూ అసలు ఆలోచించాను. ఎందుకంటే నేను ఇంట్లో కూడా నా భారత సురేఖతో ఎప్పుడు కూడా నవ్విస్తూ ఉండాలని కోరుకుంటాను. కానీ నాకు అసలు తను నవ్వదు, ఎందుకంటే నాకు జోక్స్ వేయడం రాదేమో అని. కెమెరా పెడితే కానీ నేను నవ్వలేను. కాబట్టి కెమెరా పెట్టించుకునే చిన్న ప్రోగ్రాంలు, అంటే సినిమాలోనే కాకుండా ఇలాంటి చిన్న ప్రోగ్రాంలో కూడా ఎంతమంది వచ్చి నవ్విస్తున్నారంటే అది మామూలు విషయం కాదు. ఇప్పుడు బాలకృష్ణ చెప్పారు, అందరిని నవ్వించడం అనేది నవ్వుతూ ఉండడమే కాదు, నవ్వించడం కూడా చాలా కష్టమైన విషయం. అది వీళ్ళని చూసి మనం నేర్చుకోవాలి. వెల్, థర్డ్ రౌండ్లో అండ్ ఈనాటి ఎపిసోడ్లోని థర్డ్ విన్నర్ 60% మార్క్స్ వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ ప్రణవ్. ఒక క్లాస్లో టీచర్ స్టూడెంట్స్ని ఈ విధంగా అడుగుతున్నాను అనమాట. పిల్లడు, ఇప్పటి వరకు నేను చెప్పిన పాఠం విన్నారు కదా, మీకు ఏమైనా సందేహాలు ఉంటే అడగండి. సార్, ఇప్పటిదాకా మీరు చెప్పిన పాఠం పేరేమిటి? ఒక క్లాస్లో ఉన్న టీచర్ స్టూడెంట్ని ఈ విధంగా అడుగుతున్నాను అనమాట. ఒరే రాము, కోడి గుడ్డు పెడుతుంది, మరి ఆవు గుడ్డు పెట్టదు, ఎందుకని? కోడి చిన్నగా ఉంటుంది కాబట్టి గుడ్డు పెడితే పగలదు టీచర్, అదే ఆవు పెద్దగా ఉంటుంది కాబట్టి గుడ్డు పెడితే పగిలిపోతుంది టీచర్. ఒక కోర్టులో జడ్జి ముద్దాయితో ఈ విధంగా అంటున్నాడు అనమాట. బాబు, ఇంకొద్ది క్షణాల్లో నేను వృత్తి చేయబోతున్నారు, నీ ఆఖరి కోరిక ఏమన్నా ఉంటే కోరుకో. సార్, నేను బిన్ లాడెన్ అభిమాని సార్, నేను చచ్చిపోయేలాగా ఒక్కసారి నేను కల్లారా చూసి మాట్లాడాలని ఉన్నా సార్. ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ ఈ విధంగా మాట్లాడుకుంటున్నాను అనమాట.
ఏ రసం నీకు ఎప్పుడు చూసినా ఫెయిల్ మార్కులు వచ్చేవి, ఈసారి ఏంట్రా ప్రతిసారి ఫస్ట్ క్లాస్ మార్కులు వచ్చేస్తున్నాయి, ఏంటి విషయం? ఏం లేదురా, మా అక్కయ్యకి హెడ్ మాస్టర్తో పెళ్లి నిశ్చయమైందిలే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ. జయ గారు, మరి ఫ్యూచర్లో అంటే అప్కమింగ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీ నుంచి మేము? మళ్ళీ ఇప్పుడు వరకు కమర్షియల్ సినిమాని తీశాను. దీనికి డిఫరెంట్గా ఒక క్లాస్ టచ్ ఉన్న ఒక మ్యూజిక్ బేస్డ్ లవ్ స్టోరీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మ్యూజిక్ బేస్డ్ లవ్ స్టోరీ వినడానికి చాలా ప్లెజెంట్ అండ్ లవ్లీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ వన్స్ అగైన్ మేడం. థ్యాంక్ యూ. అండ్ బబ్లు గారు, చెప్పండి. మరి మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అంటే మీ క్లోజప్ ఇందాక చెప్పారు కదా, ఏ క్లోజప్లో మిమ్మల్ని చూడొచ్చు నెక్స్ట్? మంత్ హీరోగా ఒక సినిమా ఉంది, రమణ గోగుల్ గారు ప్రొడ్యూసర్. తర్వాత గీతా ఆర్ట్స్ జరుగుతుంది, శివాజీ గారిది ఒకటి, రణేష్ది ఒకటి, అల్లనది రెండు, సారీ ప్రజెంట్ అవి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎంకరేజ్మెంట్ మేడం. సో ఇంత ఉత్సాహంగా ఉల్లాసంగా సాగిపోయిన మన ఎపిసోడ్కి ఇక్కడ ఫుల్ స్టాప్ పెట్టాల్సిందే. రమేష్, ఈజ్ ఎనీథింగ్ రాంగ్? రమేష్, ఏమైంది? రమేష్ మళ్ళీ రెమో ఎంటర్ అయిపోయాడండి బాబు. ఎనీవే అయిపోయింది ఎపిసోడ్ కాబట్టి ఆ దిగులేం పెట్టుకోకండి, తీసుకెళ్ళిపోతాను. రమేష్ బాయ్ చెప్పేస్తే వెళ్ళిపోదాం. రమేష్ హాయ్. హాయ్ కాదు, కమ్ బ్యాక్. రమేష్ పర్సనాలిటీకి వచ్చేయి. అది ఆ ఉత్సాహం ఉల్లాసం చూస్తేనే రమేష్ మళ్ళీ తిరిగి వచ్చేసాడు అన్న ఫీలింగ్ దొరుకుతుంది. ఓకే, సో రమేష్ బాయ్ చెప్పేయాలి. మరి నెక్స్ట్ వీక్ సేమ్ టైం డోంట్ ఫర్గెట్ టు వాచ్ ఆర్ ప్రోగ్రామ్. ఎందుకంటే రోజు రోజుకి ప్రతి ఒక్క ఎపిసోడ్లో మా పార్టిసిపెంట్స్ అందరిలోని ఇంప్రూవ్మెంట్ చూస్తున్నారు, ఒక్కొక్క మెట్టు వాళ్ళు కూడా ఎదుగుతున్నారు. నెక్స్ట్ వీక్ మరింత నవ్వించడానికి మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తుంది యువర్ ఫేవరెట్ కామెడీ షో మేరా నామ్ జోకర్. అంటిల్ దెన్ బై బై.